అరే ఉడుకుడుకు షాదాగి ఊళ్ళో పడదాం పారి చంద బాగా వసూలు చేయాలి అలా సెలవు నడువురా. నమస్తే అన్న, ఏడు బయలుదేరిరన్న? గణేషుని పండుగ వస్తుంది కదా, చందాకు బయలుదేరినాం. చందాకు పోతురా, దేవుని పేరు ఎప్పుడు దోసుకుండు. అటు జరుగురి జరుగురి. పక్క జరుగురే. పది చాయలే అన్నకోటి స్పెషల్. అరే మీ షాయ తాగుడు అయిపోతుంది, నా షాయ ఎదురా. అన్న మీద స్పెషల్ కదా, పత్తి బాగా మరిగినాక ఇస్తాడు. ఓ అన్న స్పెషల్ చాయ్ మంచిగా ఉన్నదా? ఏమున్నదిరా ఇంట్లో, కొంచెం ఎక్కువ షాపత్ వేసిండు, ఎక్కువసేపు మరగ పెట్టించిండు. అరే ఇంకోసారి మీకు ఏ షాయ చెప్పుకుంటూ నాకు గదే చెప్పుర్రి, అట్టి ఆలస్యం చేసిర్రు. అరే ఖాతాలు బాగానే ఉన్నాయి కదా, ఇక మొత్తం ఖాతాలు సందాలు 2 వసూలు చేద్దాం. చలో నడువురి. దేవుని పేరు ఎప్పుడు మందిని దోసుకునుడు. ఏందిరా నన్ను చూసి ఒక్కడు కూడా నమస్తే పెడతలేడు? ఏ అంత మనూరోళ్ళు కాదన్న, అక్కురోళ్ళు. ఓహో మనూరల్ నుంచి చూస్తేనే ఖర్చు అంటారా అన్న? ఓనో రిబ్బన్లు తెచ్చినా. చలో నడుగురా పోనీరి. అరే కత్తిరియలేదా అరివి? అరే కుర్చీ కలుగుతుంది, గట్టిగా పట్టుకోర్రు. అరే పట్టుకోర్రు, లొందున్నది పడితే పరిశాన్. అగో వీడేంది గిట్లా అవుతాడు? ఆడేందిరా మన దిక్కే కోతి లెక్క చూస్తాడు? పిచ్చోని లెక్కున్నాడన్నా. పిచ్చోని కాదు బే, మీరు ఎవరని చూస్తున్నా? అవురా, నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ఈ ఊళ్ళే? అన్న నువ్వు ఆవేశపడకన్నా, ఆని సంగతి నేను చూసేస్తా. ఆనికి చెప్పు, కుక్క సీనన్నా నవ్వుకుంటా నాకినా కోపం వచ్చి కొరికినా ప్రాబ్లం పర్సన్ చేస్తానని చెప్పురా వానికి. కుక్క సీనన్నా అన్నా నే ఆయన సంగతి చూసేస్తా. నీకు అన్న గురించి తెలుసారా? ఆని గురించి నాకెందుకు తెలుసుడు? అరే అన్న నారా అంటావురా? అన్న బండి దిగి ఇక్కడికి వచ్చిందనుకో, ముందుగాల మురికి చూస్తాడు, అటెంక నాకి చూస్తాడు. ఎక్కువ చేసినావనుకో కుక్క లెక్క పిక్కలు వీకుతాడు. అబ్బో ఇవారకే 2 కుక్కలు గడిచినాయి, బొడ్డు చుట్టూ సూదులు వేయించుకున్నా. వీడు కడితే ఉంటనో పోతాను దొరక. అరే బండాపురా, ఇది ఏషియన్ పెయింటారా? వేసిన పెయింటే అన్న. అరే మన ఇంటికి కూడా వేయించాలే, మంచుకున్నది పోనీరి. కుక్కసీనన్న మనుషులం. నమస్తే అన్న, నమస్తే అన్న, గుర్తుపట్లే, ఏమనుకోకుండ్రి. కూసోరన్న కూసోరన్న, నీళ్ళెత్తా నీళ్ళెత్తా. అన్న పేరు చెప్పంగానే కొడుకు లావు దడిచిందిరా. అవురా, ఆడు మనం ఎందుకు గుర్తుపట్టలేరురా? అయినా మన ఏడాదికి ఒకసారి చెందకత్తం, ఎట్లా గుర్తుంటాం రా? నీళ్ళు తాగు. అరే నీళ్ళేమద్దు, చందరాయ్. ఎంత రాయాలి? 500 రాయ్.
తీసుకోరన్నా. చలో నడువురా బాయ్. పని అయిందారా? అయిందన్నో. కొయ్యలెక్కున్నాడు కానీ అన్న కొడుకు కొమ్మకు నాకులే కూగిండే. లాగులా పడాలే కుక్క సీన్ అన్న. అన్నకు పరిచయం బట్టి ఇంటికాడ ఉన్నాడు, మనం సందకు తిరుగుడు అవుతుంది. అన్న లేకుంటే సంద ఇద్దరో అయ్యారో. అన్న ఎవరు మీరు? కుక్క సీనన్నా మనుషులం. అన్న ఏందన్నా? చందా కోసం వచ్చినాం. అన్న ఎంత అన్న? 500. అన్న ఇత్తా అన్న, ఇత్తా అన్న. ఇగో అన్న. కొడుకు అన్న పేరు చెప్పగానే గజ్జమని పైసలు ఇచ్చిండ్రు. అగో ఇట్రా. ఏంది ఏ అంటారు ఎవరు మీరు? కసినానా మనుషులం. ఏం కావాలి? చందాకొచ్చినాం. నాగరెలై కుక్క సీనన్న మనుషులు వచ్చినాక కూడా సందలేవంటావురా? ఇత్తన్నా ఇత్తా అన్న. ఎంత ఎత్తావు? 51 ఇత్తా. అడుక్కుంటాన్నా అవురా? నడుమ సున్న పెట్టి 501. గంతెల్లయ్యన్నా. రేయ్ ఎల్లయ్య అన్న ముచ్చట అన్నకు తెలిసిందనుకో, నిప్పుల వాడు ఉప్పు లెక్క చిటపట చిటుక్కు అంటావు, కనిపించకుండా పోతావు. రోజుక్కొన్నిరా. రేయ్ ఈయన పేరు కాత బుక్కల రాయిది. ఫోన్ నెంబర్ చెప్పు. 9492 519246. ఓ ఓ కొడుకు గజ్జు అన్నారా? ఎవరు మీరు? కుక్క సీనన్నా మనుషులం. ఏం కావాలన్నా? ఏం కావాలన్నా? చందాకొచ్చినాం. ఏం తీయాలన్నా? రే ఈయన పేరు కథ బుక్లు చూడరా. ఏం పేర్రా? ప్రవీణ్ అన్న. అన్న ఇటు పోయిన సార్ 150 రాసి 50 ఇచ్చిండన్న. రే అప్పటి 100 ఇప్పుడే 500 మొత్తం 600 ఇరా. అన్న ఇప్పుడు 200 ఉన్నాయి అన్న. అన్న 400 ఎంకేసి ఇస్తా అన్న. అరే ఊళ్ళో అన్న అందరు తెలియదు. కానీ అన్న ఏమనుకుంటారా? ఊళ్ళో అందరు తెలిసి అనుకుంటాను నేను. ఏ అన్న అవుతా తాళరా, గట్టిగా గాలత్తే కొట్టుకపోతాడు. రేయ్ అన్న ముంగటనేర్రో మనం తినాలే, సపడేకుండాలి, మనకెందుకురా? అవురా, మనం అన్నను ఎప్పుడు ఎక్కించుకుంటూనే ఉండాలరా. అవు అంతేరా. అవురా. అరే అన్నకు కుక్క సీనా అన్న అని పేరెందుకు వచ్చిందిరా? ఓ అదో పెద్ద కథరా. చెప్పురా చెప్పు. చెప్పు. కొంచెం అదుకున్నాడ్రా. ఆ కుక్క అంటే అన్నకు పానం. ఒకరోజు ఆ ఇంటి ముంగటికి ఆడుకుక్క వచ్చిందిరా. ఆ కుక్క నీ కుక్క 2 కలిసి ఆడుకుంటానైరా. ఆడుకుంటానయి కదా అని అన్న ఎందుకో ఇంట్లోకి పోయినరా. మళ్ళీ బయటకు వచ్చి చూసిండ్రా. చూసాక ఆ కుక్క లేదు, ఈ కుక్క లేదు, 2 కుక్కలు లేవురా. ఇక అన్న తిరిగి కుక్క దొరకకపోయేసరికి కుక్కను మర్చిపోలేక అన్న పేరు ముంగట కుక్క అని పెట్టుకున్నారా. ఇక ఆ రోజు నుంచి కుక్క సీన్ అన్న అయిండ్రా. అరే గమ్మతుందిరా కదా. అరే జరాపుర్రా. అవురా, ఈ ఇల్లు ఎవరిదిరా? మిల్లు సదన్నదన్నా. సందేహం అవుతుంది కానీ ఒక 3 బత్తాల బియ్యం ఇవ్వను పులిహోర పొట్లాలకు. పోనీరా. పొద్దురు సుందిలో కూర్చొని నడువులో వచ్చినట్టు అయితుందిరా. చల్ బండద్దు, నడిచిపోదాం పారి. అరే నువ్వు వెనక బండి దొబ్బకరా, మేము ముంగట నడతాం.
మంచుకున్నదిరా. అవురా, ఊళ్ళో మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారంటవా? నీ పేరు చెప్తేనే అందరు కుక్కిన పెనులే గూల పడతారన్నా, మనకు శత్రువులు ఉంటారా అన్నా? నేనంటే అంత భయం ఆరా? నీది నీకు తెలియదన్నా. నువ్వు అడవిల సింహం లెక్క, ఆకాశంలో ఉరుము లెక్క, సప్పుడేకుంటే చంద్రుని లెక్క, నువ్వు కోపానికి అత్తే సూర్యుని లెక్క నా సూర్యుని లెక్క. అబ్బా అగో అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? అరే నా లోపల గింత పవర్ ఉన్నారా? పవర్ ఎక్కువై పీజు కొట్టేసినట్టున్నది, అందుకే ఇట్లా పడ్డా. అరే ఈ కాంచెలు మీరు ఎవ్వరికి భయపడద్దురా, మీ వెనుక నేనున్నా. చలో నడువురి, సంచులు నిండాల సంద. చలో పారి, రేపోర్రా నేను ఇంటికి పోయి సంద వసూలు చేసుకురా పోరి. అరే కూర్చోయిరీడా, కూసుంటా. ఎవరు లేరా? ఎవరు మీరు? కుక్క సీనన్న మనుషులం. ఏం కావాలి? చందా కోసం వచ్చినాం. ఎంత కావాలి? ఉంటే 1000, లేకుంటే 500. తెత్తాగుని. అయిపోయిందారా పని? అయిపోయిందన్నా. నీ పేరు చెప్పంగానే 1000 అన్నా 500 అన్నా అని అడిగిండన్నా. మరి వేయించిండా? ఇక 1000 ఎందుకని మేమే 500 ఇచ్చిన వాళ్ళు సపరేట్ వచ్చినాం. చల్ ఆయనతో 500 అడకరా పోర్రి, పోర్రా. సరే అన్న. హలో, మళ్ళీ ఎందుకు వచ్చారు? అన్ని ఇంకా 500 ఇవ్వన్నాడు. మీ అన్న ఏడున్నాడు? అన్న అక్కడ ఉన్నాడు. పారపోదాం. నమస్తే అన్న. నమస్తే. ఏంది ఈడాకా వచ్చినావు? ఏంద్రా ఈడాకా వచ్చిండు? సందా నీకిద్దామని వచ్చిందన్న. కుక్క సీను, నవ్వుకుంటా నాకినా కోపం వచ్చి కొరికిన ప్రాబ్లం నీకే. నా దగ్గరికి వచ్చే సంది తావురా? నీకు సంద ఎందుకు ఇవ్వాలరా? కుక్క సీనుకు సంది ఎందుకు ఇవ్వాలంటే అవురా నువ్వు? ఇత్త ఆగురా. అన్నా ఆడేనుగు లెక్క వచ్చిండు, లేవట్టిండు, ఎత్తేసిండు. ఏమన్నా దెబ్బ తాకిందా అన్నా? కింద సొట్లు పోయినట్టే ఉన్నదిరా. అన్నం లేవట్టుర్రా, బండి లేద్దాం. భక్తితో ఇచ్చింది తీసుకుంటే చందా, భయపెట్టి వసూలు చేస్తే దందా. చందా పేరు చెప్పి దందా చేయకుండ్రి, పాపం దాకిపోతారు. ఆడు చెప్పింది నిజమేరా, సందా పేరుతోని దందా వేయద్దు. మనమే మనిషిని పైసలు వేసుకొని దేవుణ్ణి నిలబెట్టుకుందాం. భక్తితోని ఎవలకు దోషింది వాళ్ళే దేవునికి ఇచ్చిపోతారు. ఇసంటి పనులు యాద్దిగా మన సొంత పైసలతోనే దేవుణ్ణి నిలబెట్టుకుందాం. చెంపలేసుకోవాలి, చెంపలేసుకోవాలి.